హరి ఓం. వంశీ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. భగవద్గీత పైన చాలా అపోహలు ఎంతో ప్రాచుర్యంగా ఉన్నాయి. ఎందుకంటే భగవద్గీత అనేది ఏదో సన్యాసులు పండితులు వాళ్ళే చదువుతారు, మనం కేవలం వింటాము. ఆ వినేటప్పుడు మనం స్నానం చేసుకోవాలి, ఆ రోజు మనం ఉపవాసాలు ఉండాలి, లేకుంటే శాకాహారమే భోంచేసిన వాళ్ళే భగవద్గీత చదవాలి, ఇలా ఆడవాళ్ళు చదవకూడదు, ముసలి వాళ్ళే చదవాలి, చిన్నపిల్లలు చదవకూడదు, అదేవిధంగా పలాయన రోజు పలాయన సమయంలో చదవాలి, అదేవిధంగా ఆడవారు ప్రతి నెలసరి వచ్చేటప్పుడు ఆ సమయాల్లో కూడాను భగవద్గీత వినకూడదు, చదవకూడదు. అదేవిధంగా భగవద్గీత అంటే కేవలము చనిపోయినప్పుడు శవం పక్కనే భగవద్గీత చదవాలి. ఇలా ఎన్నో అపోహలు, సంశయాలు, కంప్లీట్ సందేహాలు మొత్తము ఈ యొక్క ప్రపంచమంతా వ్యాపించాయి. కాబట్టి వాస్తవంగా భగవద్గీత అంటే ఏమిటని తెలియాలి మనకి. చూడండి, భగవద్గీత అనేది వేరే ఒక స్తోత్రం వలె, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు అవి పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, అలాంటిది కాదండి. భగవద్గీత మరి ఏంటి? భగవద్గీత అంటే మోక్ష శాస్త్రము. ఏ భగవద్గీత తత్వం తెలుసుకుంటే మీకు మరణము, జననము, మోహము, శోకము ఇవేవైతే కంప్లీట్ పూర్తిగా దాటి పరమానంద భరితమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఆ యొక్క ఈశ్వర స్వరూపాన్ని చేరుకుంటారో దాన్నే మోక్షం అంటారు. ఆ మోక్ష స్వరూప తత్వాన్ని మీకు ప్రసాదించే శక్తి ఉన్నటువంటి ఏకైక భవరోగ ఔషధం అది భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీత అనేది కేవలము ఆత్మస్వరూపానికి సంబంధించినది. అంటే ఆత్మకి దేశకాల వస్తువులన్నిటికీ అతీతమైనది, దానికి ఎటువంటి నామరూపాలతో సంబంధం లేదు. కాబట్టి ఈ యొక్క వ్యావహారికంగా ఉన్నటువంటి దేశకాల పరిస్థితులు, తిథులు, నక్షత్రాలు, రాసులు ఇవన్నీ కూడా వ్యావహారికంగానే పనిచేస్తాయి. అంటే ఇవన్నీ కూడాను కాలానికి అంతర్పాతి, అంటే కాలంలోనే ఉంటాయి. కానీ భగవద్గీత తత్వం అనేది మహాకాలకు సంబంధించినది. మహాకాలుడు అంటే ఈ కాలానికి కూడా కాలుడు అని అర్థం. అంటే ఏ భగవద్గీత తత్వం మీరు తెలుసుకుంటే ఇక యముడు కూడా మీ దగ్గరికి చేరలేడు. అంటే ఎవరైతే ఈ తత్వం తెలుసుకోకుండా అజ్ఞానంతో భయంతో ఉంటారో వారికి యముడంటే భయం. కానీ భగవద్గీత తత్వం తెలుసుకుంటే మీరు మహాకాలుడిని ఆశ్రయించినట్టు. చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అంటారు. అంటే ఏదైతే మహాకాల చంద్రశేఖర్ ఉన్నారో ఆ మహాకాలుని ఆశ్రయించినప్పుడు యముడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. అంటే అదేవిధంగా భగవద్గీతలో కూడా చెప్పారు, ఆ మహాకాలుణ్ణి నేను అని 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ చెప్పారు. కాబట్టి భగవద్గీత అనేది ఆత్మస్వరూపానికి సంబంధించినది. కాబట్టి పుట్టినప్పటి నుండి మళ్ళీ దేహత్యాగం వరకు ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ స్థితిలోనైనా సరే భగవద్గీత తత్వాన్ని మనము చింతన చేయొచ్చు, భగవద్గీత తత్వాన్ని మనము శ్రవణం చేయొచ్చు, భగవద్గీత తత్వాన్ని మనము చదవవచ్చు. కాబట్టి భగవద్గీతకి ఎటువంటి కండిషన్స్ లేవు. ఇట్స్ అన్కండిషనల్ నాలెడ్జ్, అన్కండిషనల్ విజ్డమ్. ఆ విజ్డమ్ ఎలా వచ్చింది? మొత్తం సృష్టి అంతా కూడా ఈశ్వర జ్ఞానం వ్యాపించే ఉన్నది, అది ఓంకారంగా వ్యాపించి ఉన్నది. అందుకే మీరు చూడండి, ఏ పర్వతాల మధ్యలో అయినా సరే, ఏ యొక్క భూమి అంతర్గర్భంలోకి వెళ్ళినప్పుడు అయినా సరే, ఏ నది మన గంగా నది ప్రవహిస్తున్నా సరే ఆ శబ్దంలో మనకి ఓంకారం ఇమిడి ఉన్నది. అంటే యావత్తు సృష్టి స్థితి లయమైనప్పుడు ఆ ప్రళయంలో ఉన్నటువంటి యావత్తు సృష్టి అంతా కూడాను ఓంకారంలోకి వెళ్ళి లోడవుతుంది. మళ్ళీ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఓంకారం నుంచే సృష్టి వస్తుంది. కాబట్టి ఆ యొక్క మూల ఆధారమైనటువంటి జగత్తుకి ఆధారభూతమైనటువంటి ఆ జగత్ కారణమైనటువంటి బ్రహ్మ ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపంగా ఉంది. ఆ స్వరూప తత్వాన్ని మీకు తెలియజేస్తుంది భగవద్గీత. కాబట్టి నెలసరి వచ్చినటువంటి మాతృమూర్తులై కూడాను, అదేవిధంగా బాలబాలికలు చిన్న పిల్లప్పటి నుండి కూడాను భగవద్గీత శ్లోకాలు చదవడం వలన మీలో ఉన్నటువంటి ఆ మేధాశక్తి, ఆ ఇంటెలిజెన్స్, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్, ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్, ఈ రెండు కూడా వృద్ధి చెందుతాయి. అప్పుడు వారు ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ విభాగంలో కానీ, ఏ క్షేత్రంలో కానీ, ఏ ప్రొఫెషన్లో కానీ వ్యాపారం చేసేవాళ్ళు, అదేవిధంగా రాజకీయ నాయకులు, లీడర్షిప్, అదేవిధంగా క్రీడలు, అదేవిధంగా ఎటువంటి ప్రవృత్తి, ఎటువంటి ప్రొఫెషన్ అయినా యావత్తు సృష్టి మొత్తం కూడాను
ఎన్ని రకాలుగా ఎక్కడ మీరు ఉన్నప్పుడు కూడాను అక్కడ ఉన్న స్థానంలో మీరు ఒక కొత్త తనముతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, సంతోషంతో మీరు చేయడానికి భగవద్గీత ఒక మీకు ప్రేరణ ఇస్తుంది. భగవద్గీత మీకు ఒక బూస్ట్, ఒక శక్తిని అందిస్తుంది. అది ఒక డబల్ ఫోర్స్ వస్తుంది, ట్రెమండస్ ఫోర్స్ అండ్ ఎనర్జీ అది అందిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఈ యొక్క వ్యక్తిగత ఇండివిజువల్ పవర్ నుండి ఆ టోటల్ పవర్కి మీకు కనెక్ట్ చేస్తుంది. వీఆర్ ఇన్ ట్యూన్ విత్ టోటల్ పవర్. ఎలాగైతే ఒక మనకి గ్లో వామ్ అంటారు, అంటే అగ్ని మెరుపులు కలిగే ఒక రాత్రి ఉన్నటువంటి ఒక అగ్ని పురుగులు అంటారు. సో అంటే గ్లో వామ్స్ అంటారు. అంటే అవి ఎలాగైతే మెలమెల మెరుస్తాయి పురుగులు, ఆ మెరుపు కంటే సూర్యుని యొక్క ప్రకాశం ఎంత తేడా ఉంటుందో. ఇది కట్ చేయండి. ఇది అంటే జనరల్గా మనకి ఇంటిలో వెలిగించే ద్వీపం కంటే ఎలాగైతే ఒక మిట్ట మధ్యాహ్నం సూర్యునికి ఉన్న ప్రకాశంకి ఎంత తేడా ఉంటుందో, అదేవిధంగా నేను ఒక వ్యక్తిని అనుకుని భావిస్తున్నటువంటి మీ శక్తికి, నేనే పరమాత్మ స్వరూపమై ఉన్నాననే శక్తికి అంత భేదం ఉంటుంది. ఒక కెరటానికి ఉన్నటువంటి శక్తి, నేనే సముద్రమై ఉన్నాను అంటే ఎంత శక్తి ఉంటుందో, అదేవిధంగా ఆ యొక్క పరమాత్మ శక్తి మీలో ఉన్నది. దాన్ని తెలుసుకుంటేనే, మీరు స్వరూపతత్వం తెలుసుకుంటేనే మీకు సర్వం శోక మోహ భయం అన్నిటిని బయటపడతారు. కాబట్టి భగవద్గీత ఆ స్వరూపతత్వం తెలుసుకోవడానికి దానికి సమయానికి అతీతము, ప్రదేశానికి అతీతము, రూపానికి అతీతము. కాబట్టి మీలో కలిగినటువంటి ఈ మైలు ఏదైతే సూతకాలు ఇవన్నీ ఉన్నాయో, ఇవి కేవలము శరీరానికి సంబంధించినది, ఇవి కేవలము ఇంద్రియాలకు సంబంధించినది, ఇది కేవలము మానసికంగా సంబంధించినది. కానీ ఆ భగవద్గీత తత్వం ఏం చెప్తుందంటే మీ ఆత్మతత్వం చెప్తుంది. మీ ఆత్మ అనేది వీటన్నిటికి అతీతంగా ఉన్నది, అతీతంగా ఉంటూ అన్నిటికి ఆధారంగా ఉన్నది. అందుకే ప్రాతస్మరామి స్తోత్రంలో అదే చెప్పారు, ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిసుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. అంటే మనం ప్రాతకాలంలో గాఢ నిద్ర నుంచి వస్తున్నాము అంటే ఏంటి, మన పగలంతా వ్యవహారంలో ఉంటున్నాము, పడుకునేటప్పుడు మన స్వరూపంలోకి వెళ్తున్నాము. కానీ అజ్ఞానం అనేది ఉండడం వలన మన స్వరూపంలో ఉన్నామనే మనకు భావన కలగట్లేదు. అది ఉపనిషత్తులు చెప్పారు, ఎత్ర ఏష పురుషః సతా సౌమ్య తదా సంపన్నో భవతి స్వం అపీతో భవతి అని చెప్పారు. అంటే ఈ ప్రతి ప్రాణి, జాగ్రత్తలు తిరుగుతున్న ప్రతి ప్రాణి రాత్రి పడుకునేటప్పుడు తన స్వరూపం ఈశ్వరులోనే లయమవుతున్నారు. ఆ విషయం వారికి తెలియట్లేదని చెప్పారు. కాబట్టి భగవద్గీతకి ఎటువంటి అడ్డంకులు లేవు, ఎటువంటి కండిషన్ లేవు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు భగవద్గీత మీరు చదవచ్చు. అదేవిధంగా దేహం వల్ల దేహ త్యాగమైనంత వరకు భగవద్గీత మీరు చదవచ్చు, వినవచ్చు, భగవద్గీత యొక్క చింతన చేయవచ్చు. కాబట్టి భగవద్గీతకి మీరు పెట్టుకున్నటువంటి అపోహలన్నీ కూడాను తప్పు, అవి అజ్ఞానం వలన జనించినవే తప్ప అవి యథార్థం కాదు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయినప్పుడు కూడాను ప్రతి సమయంలో కూడాను భగవద్గీత అధ్యయనం చేయవచ్చు, చదవచ్చు. కాబట్టి చనిపోయినప్పుడు భగవద్గీత చదవడం అనేది తప్పు కాదు. అంటే అర్థం ఏంటి, అప్పుడు కూడా భగవద్గీత చదవచ్చు అని అర్థం. కాబట్టి భగవద్గీతకి ఎటువంటి ప్రతిబంధకాలు కానీ, ఎటువంటి పరిస్థితులు కానీ, ఎటువంటి కండిషన్స్ కానీ లేవు. భగవద్గీత అనేది సాక్షాత్తు మనం ఎలాగైతే మన శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస తీసుకునేటప్పుడు ఇది మంచి సమయమా, ఇది దుర్ముహూర్తమా, ఇది రాహుకాలమా అని అనుకుంటున్నామా? లేదు. అంటే మీ శ్వాస ఉన్నంత వరకు భగవద్గీత మీ శ్వాసతో సమానము. భగవద్గీత జ్ఞానం అనేది ఆత్మ ఉంటేనే శ్వాస ఉంటుంది, శ్వాస ఉంటేనే భగవద్గీత చదువుతారు. కాబట్టి మీ శ్వాస, మీ ఆత్మస్వరూపము, భగవద్గీత జ్ఞానము ఈ మూడు కలిసే ఉన్నాయి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఆ శ్వాసలో ఆత్మ ఉంటుంది. మీరు శ్వాస తీసుకోవడం ఆపివేసినప్పుడు మీరు వెళ్ళి పరమాత్మలో లయమవుతున్నారు. అంటే మీకు మరణము లేదు, పుట్టుక లేదు, మీరు చిరంజీవిగా ఉంటారు. అంటే ఆత్మస్వరూపమే చిరంజీవి. దీని ప్రకారం మనం ఏం తెలిసిందంటే ప్రతి ఆత్మస్వరూపం చిరంజీవే. కానీ చిరంజీవి అంటే మనమేం భ్రమపడతాము, ఈ శరీరంతో అలాగ చిరకాలం ఉండిపోతారు చిరంజీవులుగా అంటారు. అది తప్పు. ప్రతి ఒక ప్రాణి ఆత్మయే.
ఆత్మ అనేక ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ అనేక ప్రాణుల్లో ప్రకటమవుతున్నది. కాబట్టి ఆత్మకు నాశనం లేనిది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో నా శోషయతి మారుత అన్నారు. అంటే ఈ ఆత్మకి నాశనం చేయడానికి వీలు కాదు. దాని శస్త్రం ద్వారా నరకలేము, అగ్ని ద్వారా దహింపలేము, నీటి ద్వారా తడపలేము, వాయువు ద్వారా ఆవిరి చేయలేము. అంటే ఆత్మ అనేది నాశనము కానిది. ఆత్మ అనేది అన్నిటికీ అతీతంగా ఉండి అన్నిటికి కూడా ఆధారంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమే మీ స్వరూపమై ఉన్నది. అది తెలుసుకోవడం వల్లనే మీకు మోక్షము. దానికోసం మీరేమి చేయక్కర్లేదు, కేవలం తెలుసుకోవడమే. అందుకే జ్ఞానాదేవ తు కైవల్యం. ఆ యొక్క మీ స్వరూప జ్ఞానం వల్లనే మీకు కైవల్యం. ఇప్పుడు కుండకి నేను మట్టి అని తెలుసుకోవడం వలన కుండ ఎంత తపస్సు చేయాలి ఉంటుంది? అది కాశీ వెళ్ళి ధ్యానము తపస్సు చేయాలా? నేను కుండ అని తెలుసుకుంటే అయిపోయింది. అదేవిధంగా మనకి ఒక సాయంత్రం సంధ్యా సమయంలో వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం చీకటిగా ఉండడం వలన అది పాముగా మనం చూసాం. వాస్తవానికి అది ఒక తాడు. సో అది తాడు అని తెలియడానికి మనం ఎన్ని తపస్సులు చేసినా ఆ పాము పోతుందా? పోవట్లేదు. అంటే ఏం చేయాలి? మనం కేవలము అక్కడ ఒక లైట్ వేయాలి. అదేవిధంగా లైట్ వేయడం వలన పాము ఏమైంది? పాము ఎప్పుడు ఉంటే కదా, పాము లేనే లేదు, ఎప్పుడు తాడే ఉంది. అంటే నేను ఆత్మస్వరూపంగా ఉన్నప్పటికీ నేను శరీరమే, నేను ఇంద్రియములే, నేను తెలుసుకున్నవాడిని, నేను చెప్తున్నవాడిని, నేను వింటున్నవాడిని, నేనే సంపాదించాను, నేనే జ్ఞానవంతుడిని. ఇవన్నీ కూడాను మనము బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా, శరీరం ద్వారా ఆపాదించుకొని మనం పరిమితం అవుతున్నాము. కానీ సకల సృష్టి చరాచర స్థావర జంగం అన్నిటికి కూడాను లోపల బయట ఉంటూ, అంటే ఎలా ఉన్నాము? అంతర్యామిగా ఉన్నాము. అంతర్యామి అంటే ఏంటి? అంటే ఈ భూమిలో కూడాను భూమికి ఆధారంగా ఉంటూ, భూమి లోపల ఉంటూ, భూమే శరీరంగా కలిగి ఉండి భూమి అంతర్యామి తెలుసుకోలేదు. భూమి లోపల ఉంటూ భూమిని కూడాను నియంత్రించే శక్తి ఏదైతే ఉందో దాన్ని అంతర్యామి అంటే ఏంటి? ఈ శరీరం లోపల బయట కూడాను వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపమే నారాయణ, ఆ ఆత్మస్వరూపమే శివ. కాబట్టి కేవలము మనము ఇన్ని ముక్కోటి దేవతలు అంటారు. ముక్కోటి దేవతలు అనేది ఒక అపోహ. ముక్కోటి 33 కోట్ల దేవతలు ఏమి ఉండరు. 33 రకాల దేవతల పేర్లు చెప్పి మిగతా సృష్టి అంతా వాటి యొక్క విభూతులే అన్నారు శాస్త్రములు. కాబట్టి అవి ద్వాదశ ఆదిత్యాహ, ఏకాదశ రుద్రాహ, అష్ట వసవహ అండ్ ఒక ఇంద్ర, ఒక ప్రజాపతి అంటే 33 అయినాయి. కోటి అంటే రకము అని అర్థం సంస్కృతంలో. 33 కోట్లు అంటే 33 రకాల దేవతలు అని అర్థం. అంటే వాటి యొక్క విభూతులు అనంతం ఉంటాయి. అంటే ఏంటి? అనంతమైన దేవతలు. అంటే ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నది కాబట్టి దాన్ని మనము ఈశ్వరునిగా మనము పూజ చేయవచ్చు. అందువలన హిందూ సనాతన ధర్మంలో ఈ పూజ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి మనం సమ్మతించవచ్చు, మనం పాటించవచ్చు. కాబట్టి మన హిందూ సనాతన ధర్మంలో ఏ రూపానికి మనము పూజ చేసినా తప్పు కాదు. ఎందుకంటే అక్కడ ఒక లింగం పెడుతున్నాం, శివలింగం. అంటే ఏంటి? లింగతే అనేన ఇది లింగ అంటే ఏంటి? ఆ యొక్క లింగం అనేది గుర్తు, ఒక ఇండికేటర్. అంటే ఒక అనంతమైనటువంటి దైవశక్తి శివుని ఆ యొక్క లింగం ద్వారా, ఆ యొక్క శివలింగం అంటే ఏంటి? ఒక రాయి ద్వారా కూడా మనము శివుణ్ణి మనము చేరుకోవచ్చు. శివుడు ఎక్కడో లేరు, బయట లేరు. శివ మీ ఆత్మస్వరూపం శాంతిగా ఉన్నారు. కాబట్టి ఈ అపోహలన్నీ పోగొట్టేది భగవద్గీత. కాబట్టి భగవద్గీతకి ఎటువంటి పరిమితులు లేవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా భగవద్గీత తత్వాన్ని చదవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి భగవద్గీత ద్వారా మీరు దైవాంశ సంభూతులు అంటే ఏంటి? కేవలము దేవతయే కలిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం మీలో ఇవిడి ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది, కప్పివేయబడి ఉన్నది. దాన్ని బయటికి ప్రకటింప చేసుకోవడానికి కావలసిన జ్ఞానశక్తి సామర్థ్యమే భగవద్గీత ఇస్తుంది. ఉపదేశం ద్వారా, భగవద్గీత ద్వారా ఎటువంటి సిద్ధులు మహిమలు ఉండవు. సిద్ధులు మహిమలన్నీ కూడాను మన స్వప్నంలో కలిగి ఉన్నటువంటి మన సంపదలు లాగా, మన అధికారాలు లాంటివి. స్వప్నంలో కలిగి ఉన్నటువంటి సంపదలు, అధికారాలు ఎంతైతే మనం నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత లేవో, ఎంత క్షణికమో, ఈ సిద్ధులు మహిమలన్నీ కూడా అంత క్షణికమే. ఎందుకంటే ఆత్మీయ అత్యంత గొప్ప సిద్ధి. మీ స్వరూపతను తెలుసుకోవడమే అంతకంటే గొప్ప సిద్ధి ఏమీ లేదు అని ఉపనిషత్తులు, యోగులు, ఋషులు, మహర్షులు చెప్పారు.
కాబట్టి భగవద్గీత అనేది అనవసరంగా మనం అపోహలు పెట్టుకుంటున్నాము. అపోహలన్నీ కూడా తప్పు. కాబట్టి ఈ అపోహలు, ఈ నమ్మకాలు, విశ్వాసాలు మీరు నమ్మవద్దు. భగవద్గీత ద్వారా ప్రతి ఒక్కరు కూడాను తన యొక్క స్వరూపతను తెలుసుకొని దివ్య జీవనాన్ని అందరూ కూడా గడపాలని, ఆ దివ్యత్వాన్ని పొందాలని శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తం చేసుకొని మనకు అందించినటువంటి ఆ గొప్ప బ్రహ్మ విద్యయే భగవద్గీత. హరి ఓం తత్సత్.